ఎవ్వడు కొడితే కోమాలోకి వెళ్తావో వాడే తెలుగు మోజో. ఇలాంటి డైలాగ్ సినిమాలో కూడా వినే ఉంటారు. కొడితే కోమాకి కాస్త దగ్గరాగాల్సిందే. ఇది నా డైలాగ్. ఇది సినిమాలో విని ఉండరులేండి. ఎందుకంటే టాలెంట్ ఉన్నా, మంచి కథలు ఉన్న ప్రొడ్యూసర్ లేక నేను సినిమా తీయలేదు కాబట్టి. ఇకపోతే మంచి ఊపు ఉన్న డైలాగ్ చెప్పాలంటే చాలా వరకు కోమా అనే పదాన్నే వాడతారు. మరి అసలు ఈ కోమా అంటే ఏంటి? ఎందుకు మనుషులు కోమాలోకి వెళ్తారు? కోమాలోకి వెళ్ళిన మనుషులు తిరిగి మామూలు మనుషులు అవుతారా? తిరిగి మామూలుగా అయ్యాక వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? అలా విచిత్ర ప్రవర్తనతో డాక్టర్లకి చుక్కలు చూపించిన 5గురు కోమా నుండి బయటకు వచ్చిన పేషెంట్స్, వాళ్ళ గురించి కూడా ఈ వీడియోలో మీకు చెబుతాను. ఇక ఆలస్యం ఎందుకు, కోడితే కోమాకి కాస్త దగ్గర ఆగాల్సిందే డైలాగ్ విన్నారు కదా. ఇక టాపిక్లోకి వెళ్దాం. కోమా అంటే స్పృహ లేని స్థితి. సాధారణంగా స్పృహ లేని పరిస్థితిని అన్కాన్షియస్గా అభివర్ణిస్తారు. అది మరింత గాఢమైన అన్కాన్షియస్ స్టేజ్ అని చెప్పవచ్చు. వెలుతురుకు, నొప్పికి, మరే ఇతర కారణాలకు స్పందన లేకుండా నిద్ర మెలకువలకు అతీతమైన స్థితే కోమా. నిజానికి కోమాకు ప్రధానంగా కారణాలు 3. 1, మెదడుకు సంబంధించిన జబ్బుల వల్ల కోమాలోకి వెళ్ళిపోవడం. 2వది, శరీరంలోని ఇతర అవయవాల జబ్బుల వల్ల కోమాలోకి వెళ్ళడం. ఇక 3వది, ఇతర కారణాలు అంటే ఆల్కహాల్, డ్రగ్స్, విష పదార్థాలు తీసుకోవడం వల్ల, కార్బన్ డైఆక్సైడ్, సైనైడ్ వంటి విషవాయువులు పీల్చడం వల్ల, వడదెబ్బ వంటి కారణాల వల్ల కోమాలోకి వెళ్తారు. ఇప్పుడు కోమా నుండి బయటకు వచ్చాక కొంతమంది చేసిన విచిత్ర పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి రెండో వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం రెండో వ్యక్తి గురించి తెలుసుకుంటే, మామూలుగా కోమాలోకి వెళ్తే ఇక మళ్ళీ తిరిగి రారు అని అనుకోవడం కామన్. అలాగే ఆ రోజు ఆ డాక్టర్లు అనుకున్నారు, కానీ కథ అడ్డం తిరిగింది. కోమాలోకి వెళ్ళిన పాప డాక్టర్స్కు దిమ్మ తిరిగే సాకిచ్చింది. ఇంతకీ ఆ పాప ఏం చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్న పాప, వయసు 5 సంవత్సరాలే ఉంటాయి. ఈ పాప పేరు లేలా టబ్సీ. కోమాలోకి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఆమెకు గుడ్ బై చెప్పి కిస్ ఇచ్చారు. అయితే 5 రోజుల తర్వాత 6వ రోజు ఆ లిటిల్ గర్ల్ కోమా నుంచి లేస్తూ యమ్మా మియా యమ్మా మియా అంటూ సాంగు పాడుతూ హుషారుగా లేచి ఆడుకుందట. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.